Hi friends, welcome to Snacks. నీళ్ళ విలువ దాహం వేస్తేనే తెలుస్తుంది. ఊరి విలువ విదేశాలకు వెళ్తే తెలుస్తుంది. అమ్మ వంట విలువ హోటల్స్ లో తింటేనే తెలుస్తుంది. మరి స్నాక్స్ విలువ స్నాక్స్ లో చేసే రుచులు తింటే తెలుస్తుంది. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? సౌత్ పాన్ కేక్. మరి సౌత్ పాన్ కేక్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సౌత్ పాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: అటుకులు, బియ్యం, మెంతులు పెరుగులో నానబెట్టిన తర్వాత రుబ్బిన దోసపిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, టొమాటో కెచప్. సో సౌత్ పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ నేను మీకు చూపిస్తాను. చూపించే కన్నా ముందు యాక్చువల్ గా ఇక్కడ పాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ బ్యాటర్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అంటే 2.5 cups ఆఫ్ రైస్ కి 1/2 cup అటుకులు కూడా తీసుకొని పెరుగులో నానబెట్టాలి ఒక 4 నుంచి 5 గంటల పాటు. సో అందులో వీలైతే కొంచెం మెంతులు కూడా మనం డిప్ చేసుకున్నట్లయితే ఈ బ్యాటర్ చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. సౌత్ పాన్ కేక్స్ చాలా బెటర్ గా వస్తాయి అన్నమాట. సో ఈ బ్యాటర్ ని మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. సో పాన్ వేడెక్కిపోయింది కదండి. ఫస్ట్ నేను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని పాన్ కేక్స్ లాగా వేసేస్తున్నా. సో పాన్ కేక్స్ అంటే మన అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బికాస్ బేకరీస్ లో రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎస్, అయితే ఇక్కడ ఒక చిన్న మసలబ్ ఉంది. ఇది మాత్రం కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, లైక్ అరౌండ్ 2 to 3 minutes ఆఫ్ టైం పడుతుంది. కాబట్టి దాన్ని అలా చక్కగా వేగనిద్దాం. అండ్ చుట్టూరు లైట్ గా ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఇది చక్కగా ఫ్రై అయిపోవాలండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఆబ్వియస్లీ అర్థమైపోతుంది, పైన టాప్ వచ్చేసి డ్రై అయిపోతుంది. దాని మీద నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఒక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇలా మనం పాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అంటే ఇంతటితోని పాన్ కేక్ అయిపోలేదు. నెక్స్ట్ మనం టాపింగ్స్ ఏవైతే వేసుకుంటున్నామో అది ఈ రెసిపీకి టాప్ మోస్ట్ అనమాట. సో ఫస్ట్ మనం దీని మీద టొమాటో కెచప్ వేసుకుందాం ఇలా. సో చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి టొమాటో కెచప్. వావ్! సో టొమాటో కెచప్ చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. సో మంచి రెడ్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ నేను ఫస్ట్ దీని మీద ఒక టాపింగ్ యాడ్ చేసుకుంటున్నాను, అదే ఉల్లిపాయలు. సో దీన్ని నేను సౌత్ పాన్ కేక్ అని ఎందుకు అన్నానంటే, సౌత్ లో మనం ఎక్కువగా ఇష్టపడి తినేది దోసాస్ అని ఇవన్నీ ఉంటాయి. అండ్ అందులో కూడా ఇలాంటి టాపింగ్స్ ఎస్పెషల్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటే అందరం బాగా ఇష్టపడి తింటాం కదా. సో అందుకనే దీని పేరు సౌత్ పాన్ కేక్ గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అంత స్పైసీగా ఈ రెసిపీస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ బటానీస్ మనకి మార్కెట్లో ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ గానే ఉంటాయి కాబట్టి ఫ్రెష్ బటానీస్ ని కూడా దీని మీద మనం వేసుకుందాం. సో ఇది వరకు కూడా బోల్డ్ అన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రెష్ బటానీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఫ్రెష్ బటానీ విమెన్ కి కానివ్వండి లేదంటే చిన్నపిల్లలకి అందరికీ చాలా ఇష్టం. అండ్ అట్ ద సేమ్ టైం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, సో ఫ్రెష్ బఠానీ కూడా వేసేసుకున్నాం కదండి. తర్వాత క్యారెట్. సో క్యారెట్ తురుము కూడా లైట్ గా మనం దీని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం ఇలా. అండ్ నెక్స్ట్ పుదీనా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సూపర్. సో ఇంకేముంది, సౌత్ పాన్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం.
ఆల్ రైట్, సో దీన్ని మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో చూసారు కదా సౌత్ పాన్ కేక్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో. నాకైతే ఒక పాన్ కేక్ సరిపోదేమో అని అనిపిస్తుంది, అందుకే నేను సెకండ్ పాన్ కేక్ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒక పాన్ కేక్ మనం రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు నెక్స్ట్ పాన్ కేక్ కూడా రెడీ చేసుకుందాం. ఇలా సో ఇది కొంచెం లావుగా వస్తేనే పాన్ కేక్ ప్రాపర్ గా ఉంటుంది, అండ్ ఇది కొంచెం ఉబ్బుతుంది కూడా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎస్, చూసారు కదా, ఒకసారి నేను ప్రాసెస్ చూపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ దోసాస్ వేసుకోవాలని అనిపిస్తుంది కదా, నాకైతే అనిపిస్తుంది. అందుకే నేను సెకండ్ దోశ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒక్కటి వేయడం మొదలు పెట్టండి, ఇంట్లో అందరూ వచ్చి అడుగుతారు. సో అప్పుడు మీరే 1, 2, 3 ఆ నెంబర్లు కాస్త అలా ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు దీని మీద టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రెష్ బటానీస్, అండ్ ఫైనల్ గా పుదీనా. సో చూసారు కదండి, ఎస్, పాన్ కేక్ మళ్ళీ రెడీ అయిపోయింది, సౌత్ పాన్ కేక్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, టాపింగ్స్ అన్ని కూడా మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వరకు నా లైఫ్, నా ఫ్యూచర్, నాకు బజ్జీలు, బోండాలు ఇవే కనిపించాయి. ఇవాళతోని పూరీలు, చపాతీలు, దోశలు కూడా నాకు ఫ్యూచర్ ఉందని ఇప్పుడే అర్థమైంది. సో ఈ దోశ కూడా, ఈ పాన్ కేక్ కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. హియర్ వి గో. ఓకే, సో ఈ పాన్ కేక్ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఇప్పుడు మనం చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా. సో సౌత్ పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా, నీట్ గా ఉందో. మరి తింటే ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుందా? నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. బట్ బిఫోర్ దాట్, సౌత్ పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. సౌత్ పాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు: అటుకులు, బియ్యం, మెంతులు, పెరుగులో నానబెట్టిన తర్వాత రుబ్బిన దోసపిండి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, టొమాటో కెచప్. సౌత్ పాన్ కేక్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని దాని మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిని పాన్ కేక్ లాగా వేసి కొంచెం చుట్టూ ఆయిల్ వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. పాన్ కేక్ వేగిన తర్వాత టొమాటో కెచప్ అప్లై చేసి దాని మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, కొంచెం పుదీనా కూడా వేసి సరిపడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే హాట్ గా ఉండే సౌత్ పాన్ కేక్స్ రెడీ. సో సౌత్ పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి తినిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చెప్తా. హియర్ వి గో. సో పాన్ కేక్ అన్నాను కాబట్టి పాన్ కేక్ లాగానే ఉంది. సో కొంచెం హార్డ్ గా, బట్ లెట్స్ టేస్ట్ అండ్ సీ. సూపర్ గా ఉంది. యాక్చువల్ గా దీని మీద యాడ్ చేసిన టొమాటో కెచప్ ఏదైతే ఉందో, వావ్, పాన్ కేక్ ని అలా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది. అండ్ అంతేకాకుండా టాపింగ్స్ లైక్ ఉల్లిపాయలు, క్యారెట్, అండ్ ఇంకో విషయం చెప్పనా, ఆ పుదీనా మనం బేసిక్లీ చట్నీస్ లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటాం, కానీ డైరెక్ట్ గా లీవ్స్ వేయడం వల్ల ఆ మింట్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ప్రాంప్ట్ గా తెలుస్తుంది. సో సౌత్ పాన్ కేక్స్ అదర్స్. సౌత్ పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మరొకసారి చూడొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదా సౌత్ పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం. రేపు మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. Till then, this is Vindhya saying bye bye.